లోపలికి పొమ్మని. అర్థమైందా? నవ్వుచు అంటే చిన్న చిరు నవ్వు నవ్వాలి. నవ్వు నవ్వు అది చేయొద్దాం. ఈ నవ్వు ఎవరంటే ఏమనుకుంటారు తెలుసా? ఇది అది ఎరిముండలా ఉంది, దగ్గరికి వెళ్తే కష్టం భయపడి వస్తారు. నవ్వు అంటే అలా కాదమ్మా, పై పన్నుతోటి కింది పెద్ద నొక్కాలి. పై పన్నుతోటి కింది పెద్ద నొక్కి కిసుక్కుమని నవ్వాలంటే కాలి పుట్టిన ముసుకొని తెలుసు వరకు ఎవరు జీవజీవులు లాంటి గుమ్మడిపోతారు. ఆ నవ్వులు అంత ఆకర్షణ ఉంటుంది. అర్థమైందా? నవ్వుతూ అర్థమైంది కదా? దక్కి చిరుతప్పు దక్కి చిన్న తప్పు. అదేమిటి అమ్మా ఎప్పుడు అడగనే తల్లి వద్దు, నాకేం చెప్పు, నీకెందుకు వస్తుంది? దక్కే ఇలా దక్కేమంటే ఎవరు చూస్తే ఏమనుకుంటారు? ఈ ముండ చాలా క్షయ దక్కుందాం. డబ్బులు ఆకర్షణ ఉండాలా? జనాలు రప్పించాలని పంపించకూడదు. ఆ ముందు కానీ లేదు. ఆ డబ్బు ఎలా దగ్గర తెలుసా? వీధిలో నిల్చొని ఎవరైనా మన వీధిలో వస్తున్నారా లేదా, ఎవరి గురించి వస్తున్నారో ఎటు చూస్తున్నారో మనం చూసి పుట్టిన ఉండకూడదు కదా, ఏదో పని చేస్తున్నట్టు ఉండాలి. బయట చెంగెదురు తీయాలి. ఇలా చూసి చివరన పట్టుకోవాలి. ఎవరైనా మన ఇంటి చూసాడనుకో కష్టమని లాగాలి. ఇలా ఎప్పుడైతే నిలబెట్టే కూడా నీకు చూశారనుకో మధ్యలో పట్టుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఈ నలపడం మానేయకూడదు. ఏంటమ్మా ఇక్కడ తిరగద్దు, ఆడి తిరుగు. అప్పుడు తగ్గాలి. తగ్గాలి ఇలాగా ఇలాగ. అప్పుడు అతను మనం ఏం చేయాలి తెలుసా? ఒక తల మొక్కను తీసి అలా గిరేయాలి. దాని అర్థం ఏంటి తెలుసా? వీధి గుమ్మ వచ్చావు చూస్తారని బెదురుకున్నావేమో, అలా పెరటుకున్న వచ్చి తలుపు తీసి ఉంచామని మనం చెప్పడం. అర్థమైంది కదా? దక్కి తగిలించి వెనుకకు తగ్గబలయు విడుల ఆకర్షణము చేయు కిటుకులివి. అది సరిగేనమ్మాయి. ఈ ముట్ట ఉదయాన్ని వెళ్ళిపోయింది కాపీ తెమ్మని పంపించాలి. ఆ వైభవం అలా చెప్తున్నాను. అంతకాలం ఇంట్లో కూర్చుంటామమ్మా బజార్లో ఉన్నా. ఏమైంది? నేను బజార్ పడుతుంటే ఇప్పుడు నీ కుర్రాళ్ళంతా నా వెంట పడి. ఏ కుర్రాళ్ళు? స్టూడెంట్ కుర్రాళ్ళు అంటే కాలేజీ కుర్రాళ్ళు. వాళ్ళు మెడికల్ వాళ్ళు ఈ మధ్య పరీక్షలు చదివి వేడిపోయినారు. లేదు కరెక్ట్ నేను వెళ్ళలేదు. వాళ్ళు నా వెంట పడి చిత్ర చిత్ర నీ ముదర బేబీ ఉందా, ఏం చేస్తుందని అడిగారు. ముదర బేబీ నువ్వే నన్ను ముదర బేబీ అని పేరెట్టారా? ఓన్లే నాకు వయసు అయిపోయింది కాబట్టి అనొచ్చు. నన్ను అడిగారా? అవును. నన్ను అడగటం ఏమిటి? ఆ కుర్రోళ్ళు నిన్ను అడగలేదు. నిన్ను అడుగుతున్నారే, అక్కని అడగట్లేదు, నన్ను అడగట్లేదు. చూసే వాళ్ళకి తెలివితే అట్లు నిన్నడక్క మీ అక్కని అడక్క నన్ను అడిగారంటే కారణం ఉంది. అయితే వాడు వయసులో చిన్నోళ్ళైనా నా దగ్గర కొన్నాళ్ళు అనుభవం అయితే దేశంలో ఎక్కడ బ్రతుకొచ్చినా వాళ్ళు తెలివితేటలైనా ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? చిత్ర నీ నాన్న ఎవరే, ఎప్పుడు అడిగినా చూపించము, నీకు నాన్న లేరా అని అడిగారు. నీకు నాన్న లేకపోవడం వాళ్ళకి తెలియక అడిగారు, కానీ వాళ్ళకి సందేహం కలిగింది కాబట్టి అడిగారు. ఏమని? నేను చూడంగానే ఈ ముండ చూస్తే తల్లి పోలిక కాదు అక్క పోలిక ఎవరికి పుట్టిందో తెలుసుకున్నాను. అది దాన్ని ఎడుస్తాయో పుట్టింది నాకు అనుకునే వాళ్ళు అడిగింది మీ బాబు గురించి. ఇది అవుతుంది, ఈ స్థలం ఏముంది, ఈ పురాణ ఎత్తుడు ఎవరు, అది తెలియక అడిగా తెలుసుకున్నాను. ఏ నాన్న నేను గుర్తుంచుకున్నాను నీకు ఇప్పుడు పేరు చెప్పడానికి. నేను ఒక్క నాన్న మన ఇల్లు ఎలా అనుకున్నావు? పుణ్యక్షేత్రంలో ఇల్లు. ఆ మధ్య గోదావరి కృష్ణలో తీసుకెళ్ళారా రాజమండ్రి? నువ్వు ఇంత ఉన్నప్పుడు ఆ గోదావరిలో ఎంతమంది మునిగారు? మన ఇల్లు అలాంటి వస్తుంటారు చెప్పనా? ఈ సభలో
పంచి కట్టుకున్న ప్రతి మొగుడు కూడా మీ నానే అనుకో. నాన్న అంటే ఒక్కరా ఇప్పుడు 100 మంది వచ్చి కొమ్మను తొక్కేసి పోతారు. ఇలా ముట్టిపోయి ఆ సైకిల్ వేసి అక్కడికి తిరుగుతున్నా చూడు. వాళ్ళు ఎవరి కోసం వచ్చినట్టు నీ గురించి వచ్చినట్టు. వాళ్ళు ఎలా పిల్లలు తెలుసా? ఇంగ్లీష్ లోనా? ఇంగ్లీష్ రాదు కదే. నన్ను కామెంట్ పంపిస్తున్నావు కదా. చదువుకోమని లేరు కదా. అది ఇంగ్లీష్ లో పిలిచిందా నాకు చెప్తావా? ఎవరు నాకు ఇంగ్లీష్ వచ్చిందా లేదా నీకు తెలియాలి కదా. హలో బ్రదర్. హలో బ్రదర్. హలో బ్రదర్ అంటే ఏమన్నమాట అది? ఏమంటే ఉంది అన్నయ్య గారి తమ్ముడు. అన్నయ్య గారు తమ్ముడు కావాలంటే మన ఇంటికి ఎవరు రారు. ఆ వర్గం మనకు ఖర్చు రావు. దయచేసి బాబగారు రారా చేశారు. అత్తయ్య కోసం డాన్స్ కు తీసుకుని బజారు వెళ్ళారు కదా. ఈలోగా పూరే వెంట వచ్చి నా వెంట పడ్డారు. ఈలోగా పరిగెత్తుకుంటూ వచ్చి క్లాస్ కొత్త క్లాస్ కొని కదా పెట్టుకున్నాం. సరే క్లాస్ ఉంటే బదులు కొట్టేసావు. ఒక విషయం చెప్పండి, దాన్నైనా తగలి పెట్టేసావా వీధిలో ఉన్నప్పుడు? బజార్ బజార్ వెళ్ళారు కదా. ఆ బజార్ లో ఎవరో ఎక్కి చెట్టు గారు అబ్బాయి సుబ్బు చెట్టు గారంటే మహాన్పడి కనిపించారా? కనిపించడం ఏమిటమ్మా? చెట్టు గారు నన్ను పైనుంచి కిందకి కింద నుంచి పైకి పైనుంచి కిందకి కింద నుంచి పైకి జగాదిగా చూశాడే. అలా పాట కింద పడేసావు దాన్ని. చూసాడా ఏం చేసాడా? నన్నేమి చేయలా. లోపలికి వచ్చి నిన్నేదో చేస్తాడట. చెట్టుగారా ఏం చేస్తుంది అడిగారు. నువ్వేం చెప్పావు తల్లి? బావగారు బావగారు మట్టి మేడ మీద అలంకరణ చేసుకుని నీ కోసం అని చెప్పి ఆ చెట్టు గారు నగెట్ట బాగా తీసుకొని ఈ నెల వెళ్ళిపోగా నీ 12 సంవత్సరం. నీ 12 సంవత్సరాలు నిన్ను లైన్లో పెట్టేస్తాను. చెప్తాం చెప్తున్నావా? చెప్పావు కదమ్మా. నేను చెప్పినట్టు చెప్పకే. తిడుతున్నాం ఇలాంటి కబుర్లో మోసుకొస్తున్నాం. మరి ఎలా చెప్తాను చూడు. ఏం చెప్తాను అన్నీ ఇలా రామ్మా 12 సంవత్సరాలు పైకి తెలియదు. ఇలా ముఖ్యంగా చెప్పాను. శెట్టిగా వచ్చారు మన వీధిలో వచ్చారమ్మా. నమస్కారం ఆయన అన్నాను అంతే. ఇంట్లోకి వచ్చి కూర్చున్నావు. నువ్వు అందంగా అలంకరించావంటే నేను వెళ్ళి శెట్టిగా తీసుకున్నా. నేనే వృత్తి చెయ్యదమ్మా. నేనే పాడు వృత్తి చెయ్యదమ్మా. చెయ్యదు. ఇది పాడుతా. ఎవరన్నారమ్మా ఇది పాడుతుందని? ఇది పాడుతుంది కాదమ్మా, ఇది మన కుల వృత్తి అమ్మా. మన కులవృత్తి చేసుకోవడం తప్పులేదు తల్లి. వేసకులలో పుట్టిన ప్రతి ఒక్క స్త్రీ తన సర్వస్వం ఈ పురుష ప్రపంచానికి అంకితం చేయక తప్పదు, తప్పు కాదు. ఇది తరతరాలు వస్తున్న ఆచారం అమ్మా. ఇది నేను నా తన మనసు అంతా శ్రీకృష్ణ పరమాత్మ నీ తనువు మనసు కృష్ణ పరమాత్మకు అంకితం చేసే శరీరం మాత్రం నవమాసాలు కనిపించి తల్లికి బెస్ట్ ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి ఆలోచించావమ్మా. నీ మనసు ఎంత బాధ కలిగిస్తుందో నేను ఆలోచించాను తల్లి. అందుకని ప్రాణం తీసుకోలేమమ్మా. వయసులో సంపాదించిన డబ్బు వయసు మళ్ళినంత మిగతా సంగతి తెలుసు. బ్రతుకు రోడ్డు బజార్పాలైనాడు. ఈ బిడ్డలు ఒక్కరు ఏ ఒక్కరు మన వెంటరాలని కూడా తెలుసు. అన్ని తెలుసుకుని నీచమైన వృత్తి నేను ఎందుకు చేశాను, మీ చేత ఎందుకు చేయించబోతున్నాను తెలుసా? ఈ సంఘం మీద కక్ష ద్వేషం దేవదాసులు బతకస్తున్న మమ్మల్ని తరతరాల కింద వీడియో పడుకునే మార్చారు. ఈ రంగబలంతో అర్థబలంతో మన నోళ్లను మొత్తం మూసేశారు. ధన మతాంతుల కామంత సౌతాలలో మన జీవితాన్ని నామరాళ్లుగా పట్టుకున్నారు. శిరోజన ధారణమని ఆనంద రక్షణమని వేదిక లేక ఉపన్యాసం సంఘ సంస్కర్తలు ఏ ఒక్కడైనా నీ బిడ్డ తాళి కట్టి నిన్ను ఆలిగా వేలుకుంటానంటే ఈ నీచమైన వృత్తి చేయమని బలవంతం చేయదమ్మా. ఎందుకు తెలుసా? ఒక ఆడది వీధిని వెళ్తుంటే వేదిక చూపించి ఈ గుడ్డి ప్రపంచంలో ఒకసారి సంస్థానిగా మారిందంటే నమ్మరు నమ్మలేదమ్మా. నా మాట ఇది తల్లి, ఇది తప్పు కాదమ్మా. ఇది మన కులవృత్తి అమ్మా. తల్లి ఎందుకు చెప్పినంటుంది? కన్న తల్లి మాట కాదన్నప్పుడు ఈ గడపలో నేను ఉండలేమి, లేకపోయినానేమి. ఎవరి కోసం బ్రతకాలమ్మా? ఒక క్షణం నేను ఉండను. నీ కళ్ళ ముందే ఉరేస్తుందా?
నమస్కారం పెడతాను. ఎటువంటి సందేహాలు కలుగుతున్నాయి మీకు? అయినా నిద్రపోయే వాళ్ళని ఎవరైనా కొడతాడా? వీడు మాత్రం నిలబడ్డ వాళ్ళనే కొట్టాడు. అయితే ఇది వాళ్ళ ప్రమాదం తప్పే మార్గం లేదంటారా? లేదు బాబు, మీలాంటి షాకర్ బాబులు ఎందరో మా ఇళ్ళకి వస్తుంటారు. ఎందుకు? మీ ఎటువంటి ఖర్చుల గురించి. వాడు చేయి తాగుతాడు, వాడి చేతిలో 10 రూపాయలు పారేస్తే 10 మాసాల దాకా మీ జోలికి రాదు. అంటే 10 రూపాయలు వాడి చేతిలో పడితే ప్రమాదం 10 మాసాలు వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అంతే కదా మరి. 10 రూపాయలు తక్కువ తెచ్చుకోడా? 10 రూపాయలు తక్కువ కాదు కాదు ఆయన 5 పైసలు తగ్గిన ముక్కు బిక్కు తొచ్చు చేస్తాడు. ఓహో, అయితే కిమ్మ చిన్న కిరారవుడి అన్నమాట. వాడిక కానీ నా అదృష్టం బాగుంటే వాడు వీడి కాదులేండి. మరి ఈడెవడు? రిక్షా వాడండి. అబ్బా, రిక్షాతో మీకు కూడా ఎందుకండి బాబు? మా వీధి నుండి బయలుదేరి వీధి రావడానికి 6 సార్లు ఒక్కలించి 6 రూపాయలు మాట్లాడి. మరి బాగానే ఉంది కదా, ఇంకా గొడవ ఎందుకు? తీర ఎక్కిన తర్వాత దూరం తొక్కిన తర్వాత శెట్టి గారు మీరు చాలా ఒళ్ళులో ఉన్నారు, అర్జెంట్ గా దిగుతారా 10 రూపాయలు ఎక్కించాలంటే అంత మాట అన్నాడా? వాళ్ళని బాబు కష్టపడి తీసుకొచ్చాడు కాబట్టి 10 రూపాయలు పడి ఉంటాడు. మీరు వాడు కష్టపడ్డాడా? మరి లేదా? వాడైనా కష్టపడతా మీరు కష్టపడలేదు. మీరే కష్టపడ్డారు, బండిలో కూర్చున్నారు, తొక్కింది వాడు. వాడు కొట్టుకుల్లో కొట్టుకుల్లో తొక్కుతుంటే నా ప్రాణం కాస్త లేదు. అలాగా సరేలేండి షావుకర్ గారు, ఒక్క మాట అడుగుతాను, ఏమి ఒప్పుకండి. మీరు షావుకర్ బాబులు గుర్తదారులు, సిరి సంపత్తులు లోట్లేని వారు. ఒక 10 రూపాయలు డబ్బులు ఎప్పించిన మాత్రం మీ సొమ్మత ఏం జరిగిపోతుంది ఆయన? ఏం బాధపోతే మీదేం పోతుంది? ఏంటది? అసలు డబ్బు అంటే నిర్లక్ష్యంగా కూడా సరిచేటప్పుడు సాయంత్రం వచ్చేస్తారు ముందులారా. మాకు ఎలాగెళ్తారో, ఏ విధంగా పోతామో మా గురించి ఎందుకు అనుకోవడం. మేము ఎలా పోతే ఏమి, కానీ మరి మీరు పోయేటప్పుడు ఏం చేస్తారు? మీరు గడించిన ఎండి బంగారం తీసుకొచ్చి శుభ్రంగా తులసి నీళ్ళతో కడిగి ఆ నీళ్ళు తీసుకొచ్చి గొంతు పోతే 7 కోట్ల బాగా ప్రాణం డుక్కుమంటది. అదృష్టం మీద జరిగిన వాళ్ళు ఎలాగే చెప్పుకుంటారు. తప్ప పెళ్ళికి మండేనా? అవును, మీరైతే ఒకటి నేనైనా ఒకటే. మందే బాబు మందే. అదే మనం మీరు వ్యాపారస్తులు, మేము వ్యాపారస్తులమే. కాకపోతే 10 ముట్లు తేడా. మీ వ్యాపారస్తులు మా వ్యాపారం అంటే మీకు కిరాణా కొట్టు ఉంది, బట్టల షాప్ ఉంది. మీ వ్యాపారం ఉంది, మా వ్యాపారం ఎక్కడికి 10 ముట్లేదు. ఏంటది? మా వ్యాపారం ఉందా? మా వ్యాపారం తక్కిడి రాయి కావాలి. అవును, మరి మీ వ్యాపారంలో ఒక తుప్పుడు తలపూలు తెలిపోతా. అవును, పెళ్లికి ప్లాన్ అడిగేశారు. అలా అడగవచ్చు కాదు, ముందే మళ్ళీ చెప్పాలండి. నేను ఇంటి ప్లాను లేదా వైజాగ్ ఇంజనీర్ గారికి ఇచ్చారు. వైజాగ్ ఇంజనీర్ గారా? ఆయన ఎక్కడ పోతే గీసాడా? మీరు పోయి గీయించుకున్నారా? ఎలా చేస్తారండి? ఇక్కడ వచ్చారా? అక్కడికి ఎంతకి ఇస్తారా? ఇక్కడికి వచ్చి స్థలం చూసి ఎన్ని గదులు కూడా బాగుంటుందో గీస్తే చెల్లారు. మేము అక్కడికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? అంతేలేదు, మీరు కొబ్బరి చేయలు కానీ మినిస్టర్లు కూడా మీటింగ్లు మరి మీరు వచ్చేస్తారు. నా మంచితనాన్ని పెట్టుకుంటారు. ఎవరిది? చివరిగా మా చిన్నమ్మాయి చిత్రది. మీ చిన్న అమ్మాయి కదా? అవునండి. అదే డోర్ మూసేసి ఓపెన్ చేయలేదా? లేదు బాబు, ఇంకా చేయించలేదండి. కదా ఎవరిది? ఇదే మా పెద్ద అమ్మాయి చింతామణి కదండి. ఇది పెద్ద అమ్మాయి కదా? నేను అప్పుడే అనుకున్నాను, ఏమని కళ్ళు పాలు పెట్టలేదు, పాలు చుట్టూ లేకెళ్తాయి. ఏసీ చేయించేనా? పెద్ద అమ్మాయి గది కదా, గది వరకు అలంకరణ చేయించి గది వరకు ఏసీ చేయించాను. మీ దయవుంటే ఇంటి మొత్తానికి చేయించేస్తాను. ఏసీ మా డబ్బుతో ఏసీ చేయించుకుంటారా? చేయించండి, మా డబ్బుతో మీరు ఏసీ చేయించుకోండి, మేము కోసీ పెట్టుకో. ఏదో అడుగు చేసినాం. ఏదో సంగీతం పడుతుంది. ఓహో, సంగీతం గురించా? అమ్మాయి ఒక క్షణం ఖాళీ ఉంటుంది. మేజ్ మరి ఖర్చులకు వెళ్ళినప్పుడు పాటలు కావాలి కదా, అందు గురించి మాస్టర్ గారిని కూర్చోబెట్టి పాటలు నేర్చుకుంటున్నాం. మాస్టర్ పెట్టారా? పెట్టాం కదండి. పెట్టి ఆయన తెచ్చుకోవడా? వీధిలో పెట్టి. ఏ పెట్టి? ఆరు పెట్టి. ఊరుకోండి, ఆయన పెట్టి మాకెందుకు? మా ఇంట్లో 3 పెట్టి ఉంటుందా? ఇంట్లో 3 పెట్టి ఉన్నాయా? పెట్టి ఉంది, పాటలు వేసుకునే పెట్టి ఉంది. మేము మేజవానికి ఎత్తుకెళ్ళినప్పుడు పెద్ద పెట్టి ఉంది. పెద్ద పెట్టి ఆ 3 పెట్టి ఆయన వాయిస్తాడా? ఆయన వాయిస్తారు. గట్టిగా వాయించొద్దానండి, గట్టిగా వాయించొద్దానండి, నీళ్ళు సిరిగిపోతాయి. రీల్ సిగ్గిపోవడం ఏంటండి? వాయించి వాయించి ఆయన కాళ్ళు చేతులు తెలియాలి కానీ నా పెట్టి అని చెప్తారు. తెలియదు, మీ పెట్టి చెరువులు పెట్టి కదా? ఆ గదా ఆ చివరి గది, ఆ గది నాది. మీ కదా? వద్దు వద్దు నాయన, వాటర్ పూర్తి పెట్టిపోయి బయట ముందు వద్దామా? బయట చూడండి, లోపల మనం చూడండి. ఆ గది కూడా మీకు ఎందుకండి? ఆ గది చూసుకోక అంటే పూలు పెట్టేసి చెప్పాను కాదు, దుండితో పాటే 10 రోజులు దొరకదని అలా వదిలేశాను. తులిపే వాళ్ళు కనపడలేదా? లేదు బాబు. తప్ప ఏమండి? మా కొట్లో ఉంటాడు చింతపడి తీసుకు అప్పసామన్న కుర్రోడు, వాడు కోర్పిట్ అంటే కొట్టివాడన్నమాట. కొట్టడైన మార్కెట్ వాళ్ళండి. పనివాడేసి వాళ్ళ దగ్గర పొడిగంటి కర్ర ఉంది, అది ఎందుకు? ముసుపడానికి.
కర్రా వాడు పొద్దున్న సరదా మీరు మొదలెట్టాడంటే నువ్వు వద్దని దాకా తుడిచేస్తానే ఉంటాడు. అంత మనోడు అనమాట. సరే ఖాళీ ఉన్నప్పుడు కబుర్ చేస్తాను పంపిస్తు అంటే వచ్చిన పని వాకిట్లో ఎక్కువలా ఉంది. ఏంటది? అమ్మాయి నిజం మాటలు మర్చిపోయిన అమ్మాయి గురించి కదా పిలుస్తాను అమ్మి శెట్టి గారు అని ఒకటే విధంగా కలనించా వింటున్నామని శెట్టి గారిని ఇష్టపడి ఆసులా ఊడిపడ్డారు. మా ఇంట్లో జగన్ అమ్మాయి అమ్మాయి నాకు ఉంటుందా పిలిచారు కదా శెట్టి గారు అల్లుడు గారు మా అమ్మాయి మిమ్మల్ని మేజ్మెంట్ ఖర్చులో చూస్తున్నాడు. నన్నే ముందునుండా వెనకనుండా అదేంటండి మా మనగారు వెనక చూస్తే మా సావుకారులంతా ఊళ్ళో లేకుంటారు. అదే కాదు మీరు ఎదురుకుండా కూర్చుంటే సభలో మేజ్వాడి ఖర్చుల్లో మా అమ్మాయి మీకు ఒత్తు తాంబలం ఇచ్చి మీ అందాన్ని చూసి మీ ఐశ్వర్యాన్ని చూసి ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తామని నాట్యం చేసిందా? మీ అందాన్ని వర్ణిస్తూ సరిలేను నీకెవ్వరు రతిరాజకుందరా సరిలేను సరిలేను నీకెవ్వరు నడమాలకు దగ్గర సరిలేను నీకెవ్వరు అందులో తప్పేటండి అలా ఉపయోగపడిపోయారు కింద తడుచుకున్నాను కదా. ఇంకా నాయం తడుచుకోవడం ఏంటండి బాబు. తర్వాత ఏమైంది? మా అమ్మాయి మిమ్మల్ని మేజాని గారు చూసిందా నాట్యం చేసినప్పుడు ఇంటికి వచ్చింది బాబు. మంచం మీద పడుకుంది. పడుకుందా? ఒకదే విధంగా కలవరిస్తుంది. కలవరిస్తుందా? మంచం మీద బాబు లాక్కులు తుళ్ళి పడుతుంది. తుల్లి పడుతుందా? ఇలా లేస్తుందండి అలా పడిపోతుంది. అలా లేస్తుంది ఇలా పడుతుంది. ఇలా లేచి అలా పడుతుందా? అలా లేస్తుంది ఇలా పడిపోతుంది. అంటే ఇలా లేచి అలా పడుతుందంటే అయితే మంచం కింద ఎవరైనా కొడుతున్నాడే. మంచం కింద పడటం ఏంటంటే బాబు అవుతానే మరి అడ్డుపట్టుగా చూసింది కదా. అది తడుచుకునే ఫోటో పెట్టి పోయేదా? నేను అలాగే అనుకున్నాను. అదురుపాటుగా చూసింది కదా జడుచుకుందేమో ఇది గాలి గుణం ఏమని ఎందుకైనా మంచిదని భూతవంచుడు తీసుకెళ్ళారా? ఇది గాలి గుణం కాదని చెప్పాడు ఆయన. డాక్టర్ గారు చూసిలో పోయారా? వదిలేస్తానా? మా డాక్టర్ గారు తెలిసిన ఆయన ఆ డాక్టర్ గారు తీసుకెళ్ళాను. నువ్వు బయట ఉండమని అమ్మాయి తీసుకుని గదిలోకి వెళ్ళాను. అంటే మూడో మనసు పక్కన ఉండకూడదు. పరీక్ష చేయడానికి తలుపులని చేపిస్తారు. ఇంటిని మూసేసారు. అమ్మాయిని బల్ల మీద పట్టుకుపెట్టారు. మరి బల్ల పొడుగు పెట్టి చెయ్యాలా? పరీక్ష బాబు అల్లుడు గారు ఆ డాక్టర్ గారు వెళ్ళేది నల్ల కింద పొడుగు గొట్టలాగింది. అదేంటో తెలీదా? ఏంటది? సత్కొప్ప. చెత్తకుప్ప. సత్కొప్ప పెండపోగం లేదు. చెత్తకుప్ప పెండపోగ కాదు. రొట్టు గారిని అడిగాను ఏమిటమ్మా అది అని. దీన్ని శతకుప్ప అంటారు. అదేనండి. అది ఎంత పొడుగుంటే అంత పెద్ద డాక్టర్ అన్నమాట. బాబు ఆ గొట్టానికి తెల్లకింత పిల్ల కూడా ఉందండి బాబు. ఎవరా ఇంత పిల్ల? అదే తప్పు కనిపెట్టే పిల్లదే. ఆ పిల్లతో అక్కడక్కడ పెట్టి నొక్కి చూశారు. ఆ తప్పు లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ నొక్కి వస్తారులేండి. వాళ్ళ ఇంట్లో కదా చూసిన తర్వాత బాబు డాక్టర్ గారి అమ్మాయిని వెళ్ళిపోమన్నది. వేసుకోమన్నారా? పని అయిపోతే వేసుకోమంటారు. ఏంటది? పరీక్ష చెప్పొచ్చు కాదు. వేసుకోమంటారు. పని అయిపోయింది. అదే ఏంటో చెప్పని డాక్టర్ గారిని అడిగారు. మీ అమ్మాయికి ఇది చెప్పు కాదు ఎవరికో మనసు ఇచ్చింది. అతను ఎవరో తెలుసుకుని అతనికి ఇచ్చి వివాహం చేస్తే నీకు ఏ బాధలు ఉండవన్నది. మరి ఎవరో తెలుసుకున్నారా? ఎవరో గురించి వస్తే మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తాను ఆయన ఇక్కడికి? మీ గురించి ఏమండి నిజంగా మీ మీద ఒట్లు అమ్మతోడు మీ తోడు అయితే నీ ఇల్లు పైసరికి ఎలా వస్తుంది చాలా మంచిది. కారణం ఇల్లు పైసరికి ఈదులోకి వచ్చేసరికి కుక్క తోకలొట్లు అడుచుకునేది. కుక్క మాట ఏంటి? వాళ్ళంతా మొక్కలు చూసేది. అబ్బా ఉదయాన్ని ఆవిడ మొక్క ఎందుకు చూశారండి? వీళ్ళంతా పట్టే మూడు వచ్చినప్పుడు ఎదముండే కాదు. వాళ్ళంతప్ప అవును ఎదముండే మొక్క చూడకూడదు. వాళ్ళంతప్ప ఎదముండ కాదండి ఎదవే. అదేనండి బాబు మూడు వచ్చినప్పుడు ఎదముండే అంటారు. వాళ్ళంతప్ప ఎదముండ కాదు ఎదవా.
ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు మా లత్తప్ప ఎదవడ కాదు ఎదవని నాయం చూపించాలండి. అదండి మా లత్తప్ప ఎడముండ కాదు ఎడవా. అదే ఆ పని వద్దాను సార్. నేను నాయం చూపిస్తే ఏమవుతుంది? నన్ను ఎదవ అన్నట్టుకుంటుంది. తెలుసుకోవాలి కొన్ని విషయాలు. బాబు ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తుందని చెయ్యిలో గుర్తిస్తాం. ఫోన్ చేస్తామని ఇలాగంటాం, ఎక్కడికి వెళ్తున్నామని ఇలాగంటాం. చెయ్యి ఏం చూపిస్తే ఎటు చూపిస్తే అది అవుతుంది. నన్ను ఎదవాని ఏం చూపిస్తారేంటి? ఎదవా ఎదవని ఇలా కనబడుతున్నా ఆయన ఎదవంటి ఇలా చూపిస్తే ఎదవా ఎదవంటే ఏమవుతుంది? ఎదవంటే కదా ఎదవా ఎదవని అంటారా బాబు? ఇలా ఎదవాని అనుకుంటూ ఇలాగన్నా నేను ఎదవా అని ఇలా చూపిస్తుంది. ఎదవాని అవును మీరు ఎన్నిసార్లు అనేసరికి ఎదవా అని అనుకుంటున్నా ఆయన ఎదవా అని మా లత్తప్ప చూసేనా అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చి పడ్డాం. మీకే కొంత అల్లుడా అమ్మాయి అమ్మాయి పిలుస్తున్నారానే తప్పమ్మా అలా అనుకుంటూ మీరు విన్నారా? మీరు నల్లగా ఉంటారని అమ్మాయి సందేహిస్తుంది. తప్ప ఏమండి మీ అమ్మాయి లాంటి వారందరూ ఎర్రగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తే మాలాంటి నల్లగా ఉన్న వాళ్ళకి నాగంత సార్ కూడా కొట్టిపోతుంది. ఎంత మాట చిన్నపిల్ల తెలియగలదు. ఏమనుకోలేదు. అయినా నలుపులో ఎటువంటి మహానుభావులు చెప్పండి నాయన చెప్పండి. ఆది విష్ణువులకు ఇంకు శిరాములకు ఎండనమునులకు పండనులకు కుమ్మరి ఉండనులకు కావ్యాల రాతనులకు అయోధ రాముడు నలుపు అంగజుడు నలుపు యమధర్మరాజు నలుపు ఎన్నుపోటు నలుపు వెంకటేశ్వరుడు నలుపు ఇన్ని నలుపులలో తెలుపు దాని ముందు తెగుతుడు అని మీ అమ్మాయికి తెలుపు అయితే కలుపు నీ పెళ్లి వేయి తలుపు ఇక చూసుకో. అయితే అమ్మాయి ఎప్పుడు సాపిలి పిలిచిను
ఉన్నది. వేలకు రాక మిత్రుడు ఒక దేశము సాగమరించెనే. కాల్గాలిన పిల్లిగోలె మది కందులు నేయును. చూపులెంతయు దారి మాలి ఎల్లప్పుడు ద్వారము వంకని తారునారు. వినన్నిగుడు వీణులు చీమచితు కుమన్నచో. పర్వాలేదు, గ్రామాంతరంలో కాదు కానీ గ్రహాంతరకు పోయి పుట్టిన ప్రారంభంతో తిరిగి వచ్చింది. పరాభవమా నీక? అదేంటి మిత్రమా, చెప్పిన నవ్వుకోవద్దు. నీ పరాభవములకు నేను నవ్వుకున్న మిత్రమా, నన్ను ఆమాత్రంగా అర్థం చేస్తున్నాను. లేదు మిత్రమా, నీవు నవ్వని నా పరాభవము నీ పరాభవముగా భావించుకొని కూడా మన చింతామణి అది ఒక వ్యక్తిగలదు. దాని వస్తాన్ని విన్నారు. మనకు మీద దగ్గర వృత్తాంతమని కలిగిందమ్మా. అటులో ఎత్తు వెళ్ళలేదమ్మా. రూపములకు రంభ సార్వభౌముడైన రూపము కనియదు, కంకుడైన కన్నెత్తి చూడదు. అది చదువులేని కదా సన్యాసి. తన పరీక్ష కాగిన వాటిని దైవముగా ఆశించులే. అట్లయితే గర్వం కాదు మిత్రమా, గుణమనే చెప్పదు. ఎంత యథార్థంలో సత్యముగా దూసుడుకులను కూడా దాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. దాని వేద భోగము భాగ్యము అవవ వీటన్నిటి కలిగే దాని సౌందర్యంలో సూచించాలంటే నా వెంట వచ్చిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాప శ్రీమతి పట్టిన వాడు వచ్చి ఆ తల్లి గంట పెట్టడం బట్టి నేనేమో వెలగబెట్టుకుని తలపు నాకు కూడా దండమ పెట్టి ఆత్మ మంచి పని చేసి తర్వాత అక్కడతో ఊరుకులతో ఏ కొడవి లేకపోయింది. ఆ వెంట వచ్చిన మిత్రుడు నన్ను ఒక మహాపండితుడుగా చెప్పుడు మొదలుపెట్టింది. అయ్యా మీరెవరు చదువుకున్నారు? సమర్థనమిచ్చారు. సంపన్నులకు బిల్వమంగళ కూర్చున్నా పాండ్యమిత్రుడి జిల్లా నేను వేరు ప్రభుత్వం చదువుకోవలసిన పని ఏమి? అది
విజ్ఞానంగా సమాధానం ఇచ్చావు, బాగానే ఉంది. ఈ విధంగా నా పేరు తన చిత్తాలు మిత్రమా, నేను కొత్తగా ఇప్పుడేంటి మొదలై వేసా ఆ పైన పద్ధతులు ఉన్నాను. ఈ పని శిక్షార్థం మనకి ఏముండడం అది నువ్వు కాక లేకపోతే నువ్వు పద్ధతి పడ్డతావు రోగం దాని. సరే సరే, పై సంగతి కాదు. మిత్రమా, నా మండలము నా ముఖముల కనిపెట్టినతో లేక నా మాటల వల్ల కనిపెడుతూ చెప్పదాను కానీ చఠాత్మక శ్లోకము చదివి దీని భావమేమి అని అడిగారు. అవునయ్యా మిత్రమా, అడుగు తెలుస్తున్నపడ్డాయి ఎక్కబొక్క వేసి వెలవెలబోతున్నాడు. అప్పుడయ్యా పక్కున నవ్వగా పల్లెమూడి సంఖ్యలో పుచ్చుకున్నట్లు పుచ్చుకొనిస్తున్నాను. అంతవరకు విలువగా మీ యువతకి పూర్తిగా లేదని మీ గురువు గారి కూడా తిరగలదు పోయి దేవుడు రండు అని విషయంలో కార్యం మీద వ్రాసి మరించలేదు. మిత్రమా, ఆ మాటకు మరింత ప్రజ్ఞల వలనై దీని భాగంలో చదవడం తెలుసుకుని వచ్చి అర్థం చేసి మరీ వచ్చాను. శ్లోకము చాలా బాగున్నది, మంచి సమస్యనే ఇచ్చి పంపించినది. శ్లోకం యొక్క భావము ప్రతిపదార్థం కావాలి. అవును కదా మిత్రమా, చెప్పండి. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై నుండున్నది. అవును. నచ పక్షిరాజ, పక్షి కాదు. చర్మాంగధారి, చర్మమును ధరించి ఉంటుంది. నచ సోమయాజి, సోమయాజి కాదు. త్రినేత్రధారి, 3 కన్నులుండు. నచ శూలపానికి, శివుడు కాదు. జలంధరిత్రి, జలము కలిగి ఉండు. నా ఘట, కుండ కాదు. నా మేఘ, మేఘము కాదు. మిత్రమా, అర్థం అడిగినా కాదు 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 అని విషయం ఏమిటయ్యా? నేను చెప్పనున్నాను మిత్రమా. మిత్రమా, అంత శీఘ్రంగా వెళ్ళవలేదా? ఎవరు చేసి వచ్చారు కదా? ఎందుకంటూ చాలా లేదండి. ఇంకా అది మళ్ళీ వస్తావు కదా, తప్పకుండా ప్రమాణం చేయకు. నీకోసం ఈ కళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడే ఉంటాను. అది టెంకాయ. చెట్టుపై చర్మం ఇప్పుడే ఇంకా శ్రీ కనకదుర్గ హార్మోనియం వర్క్స్ నాదెల్ల రమణాచార్య అండ్ అప్పలాచార్య వీరు నన్ను ఆశీర్వదిస్తూ ఏ రూపంలో బహుకరించారు. వారి కళా హృదయానికి
నా కళాభిను సమర్పించుకొచ్చున్నాను. తాకోజు జనార్దనరావు మాస్టారు, తెలుగు పండితులు, అంపూర్ వీరు నన్ను ఆశీర్వదిస్తూ యవదృక్కును బహుకరించారు. వారికి బహుదా శతధ ధన్యవాదాలు, కృతజ్ఞత సమర్పించుకోవచ్చు. సాయం సమయం ఎంత సంబోధకరముగాను చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన నీవు చెప్పిన శ్లోకం వినగని నీ ఎందు ఎక్కడ లేని లక్ష్మి కుదిరి నా వెంట పడి కుక్క పడి తగ్గవచ్చినది. చింతామణి ఇక్కడికి రావడం అదేమిటి మిత్రమా? పట్టబగదు ఒక వేషం ఇక్కడికి తీసుకురావడం ఏంటి? తన యువకుని సందేహం ఉన్నవాట అవి నీవనే తెలుసు. అబ్బా సందేహం, నన్ను సందేహం ముందు తెచ్చావు. నాన్నగారికి వచ్చే విలాసం నేను పైగా వాసుదేవమూర్తి గారింటికి ఒక వేషం తీసుకుని రావడమా? బాబా నీకు వెళ్ళి కాస్త ఆలోచించవలసింది. ఇప్పుడు ఏంటి కలవు? రాజురాలు విద్వాంసురాలు ఆడుదారు చేసుకుని ఎవరాపడలేదయ్యా. సరే సరే, గత జనసేత బంధన మిత్రులకు సరే జోలి తీసుకుని
ఆవిడ గారికి సందేహాలు లేదు తీసుకొచ్చారు. ముందు వెనక ఆలోచించకుండా నాన్నగారు వచ్చే రాసనమైంది వారి కనపడితే ఇంకేమైనా ఉందా? సరే అబ్బా ఎంత ఆలస్యం భవాని. ఏమి సౌందర్యము ఇది కణికయా లేక కథనముల కణికయా? రెప్పలో వాల్పకుందిన ధరిత్రి పాదములంతకుందిన దానికి తమరు విద్వాంసులు కదా నిలుస్తున్నారు. ఎందుకు కూర్చోండి. నాకు కొన్ని సందేహం ఉన్నది, అది తీర్చుకోవడానికి వచ్చింది. వింటున్నా ఆలస్యం ఇందులకు కానివ్వండి. అడగమంటారా? అడగండి. అడగనా? అన్నిటికంటే చిత్రమైనది ఏది? అన్నింటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనది. అత్యంత భయంకరమైనది సంసారం. దేని చేతను చావనిది అహంకారం. ఏది విడిచినో మనల్ని విడవనిది ఆశ. అన్నిటికంటే సులభమైనది అన్యులకు సలహా చెప్పుట. అన్నిటికంటే కష్టసాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకునుట. అన్నిటికంటే బలమైనది. మీరు నా కడకు రావడంలోనే ఉన్నది దాని సమాధానం. ఇవన్నీ నా నోటి గుండా నాకు కుతూహలంగా ఉన్నదా? చెప్పవలేని కదా అడుగుతున్నాను. తమరు ప్రాజ్ఞురాలు విద్వాంసురాలు అర్థం చేసుకుంటారేమనుకున్నాను. నాకు అర్థము కాని విషయములు మిమ్మల్ని కదా వస్తాయి. కాదు, నా నోటి గుండా విన కుతూహలంగా ఉన్నందుకు వచ్చారు. అట్లే అనుకోను. మరి ఒకసారి అడుగుము. ఇంకొకసారి అడగవలేదా? ఒక్కసారి చెప్పి నువ్వు గుర్తుంచుకోలేదా? పదే పదే విన కుతూహలంగా ఉంది. అన్నిటికంటే సులభమైంది. అన్నిటికంటే సులభమైంది. కాదు కాదు, మర్చిపోయాను. అన్నిటికంటే బలమైనది ఏమిటి అని అడిగాను. అవునవును, మీ బలమును చూసి అన్నిటికంటే బలమైనది ఏదో నేనే మర్చింది. అన్నిటికంటే అవసరం. పాపం అంటే పరిహారం పడుతుంది. పాపములనన్నింటిని పరిహరింపచేయునది పశ్చాత్తాపం. నా ప్రశ్నకి సమాధానం చెప్పగలిగిన మహానుభావుడు. నా
సన్మానించాలి, గౌరవించాలి. లేదు లేదు, ఈనాటికి మీరే